2 గ్లాస్ బాస్మతి రైస్ 1 అవర్ ముందు వాటర్లో సోక్ చేసుకోవాలి, అదే నానపెట్టుకోవాలి. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ బిఫోర్ అయితే చాలా బెస్ట్. ఘీ మ్యాండేటరీ కాదు, మేము నార్మల్గా వేసుకున్నాం. గరం మసాలా మర్చిపోయాం, తర్వాత వేసుకున్నాం. మీరు ముందే వేసేసుకోండి. ఫస్ట్ రైస్ కోసం ఇలా పెట్టుకోవాలి. రైస్ బాయిల్ అవుతూ ఉండగా కర్రీ కోసం ప్రిపేర్ చేస్తాం. దమ్ బిర్యానీ లాంటిదే, బట్ దమ్ బిర్యానీ కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ. ఘీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని బాగా కలుపుకొని వేసుకోవాలి. ఒకవైపు రైస్ కుక్ అవుతూ ఉంటుంది, ఒకవైపు చికెన్ కర్రీ అవుతూ ఉంటుంది. రైస్ ఒక 80% కుక్ అయిపోయింది అన్నప్పుడు ఈ చికెన్ కర్రీని తీసుకెళ్ళి ఆ రైస్లో వేసుకోవాలి. అది కొంచెం కలిపి అలా కొత్తిమీర వేసి క్లోజ్ చేసేస్తే ఆ 20% కూడా రైస్ కర్రీ కుక్ అయ్యి చాలా బాగుంటుంది బిర్యానీ. అలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. నేనైతే చెప్పలేను, మీరే ట్రై చేసి చూడాల్సిందే. చాలా యమ్మీగా ఉంటుంది.